హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను మంచి టేస్టీగా పుల్లగా తీగా ఉండే ఉసిరికాయ జామ్ రెసిపీ చూపించబోతున్నాను. ఇంతవరకు మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వారైతే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం వల్ల నేను కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేసి ముందుగా వస్తాయి. ముందుగా తయారీ విధానం చూసేద్దాము. నేను ఇక్కడ చిన్న ఉసిరికాయలు తీసుకున్నాను. కావాలంటే మీరు పెద్ద ఉసిరికాయ కూడా సేమ్ ఇదే మెథడ్లో చేసుకోవచ్చు. ఏ కప్తోనైతే ఉసిరికాయలు తీసుకున్నామో అదే కప్తో పంచదార కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మనం ఈ ఉసిరికాయని బాయిల్ చేసుకున్నాము. ఒక 2 నిమిషాలు మంచి కుక్ అవనివ్వాలండి. మనకి మంచి మరుగుతున్నప్పుడు ఈ పంచదార అనేది వేసేసుకోవాలి. చూడండి, వాటర్ మంచి మరుగుతుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న పంచదారని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మిక్స్ చేసుకుంటూ మనము సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే పాకం అనేది పొంగుతూ ఉంటుందన్నమాట. అందుకని చెప్పి షుగర్ మొత్తం దగ్గరికి ఒక పాకల్లా రెడీ అయ్యేంత వరకు మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రిపరేషన్కి నాకు 15 మినిట్స్ టైం పట్టిందండి. ఇది సిమ్లోనే ప్రిపేర్ చేసుకోండి. తొందరగా అడగంటకుండా ఉంటుంది, పాకం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నురుగు వస్తుంది కదా. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెడితే ఈ నురుగులాగా వచ్చేసి కింద పొంగిపోతూ ఉంటుంది, పాకం అంతా వేస్ట్ అవుతుందన్నమాట. ఈ ఉసిరికాయలంతా కూడా మంచి కలర్ చేంజ్ అవ్వాలండి. మనకి క్యాండీ కలర్ వచ్చేంతవరకు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రోజుకొక ఉసిరికాయ పిల్లలకి ఇచ్చినా పెద్దవాళ్ళు తిన్నా కూడా చాలా హెల్త్కి మంచిదండి. దీంట్లో సి విటమిన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ కూడా బాగా యూజ్ అవుతుంది. చూడండి, మెల్లమెల్లగా కలర్ చేంజ్ అవుతుంది కదా. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి స్వీట్, పులుపు అలాగే ఉప్పు తగిలి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. చూడండి, కొంచెం లిక్విడ్గా ఉంది కదా. ఇంకా చల్లారితే ఇంకా మంచిగా మనకి జామ్ టైప్లో థిక్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో కానీ లేదంటే గ్లాస్ బాటిల్లో కానీ స్టోరేజ్ చేసుకోండి. చూడండి, చల్లారిన తర్వాత ఎంత థిక్గా రెడీ అయిపోయిందో. రోజుకొకటి పిల్లలకి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరికైనా కూడా ఇవ్వచ్చండి. చాలా హెల్త్కి మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సీజన్ కాబట్టి ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలతోనైనా ట్రై చేయొచ్చు, ఇలాగ చిన్న ఉసిరికాయలతోనైనా కూడా ట్రై చేసుకోవచ్చు. చూడండి, ఇలా స్టోరేజ్ చేసుకుంటే ఒక 3 మంత్స్ వరకు స్టోరేజ్ ఉంటుందని. తడిచి మాత్రం అస్సలు తగలనివ్వకండి. చూడండి ఎంత థిక్గా ఉందో కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.